ఓం విఘ్నేశ్వరాయ నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్రచ్చ రాహువే కేతవే నమః. నమస్కారం. మనం గత కొద్ది రోజులుగా మన జన్మ నక్షత్రాలు దానికి సంబంధించిన వృక్షాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు అలాగే రోహిణీ నక్షత్రం జంబూ వృక్షం గురించి తెలుసుకుందాం. ముందుగా రోహిణీ నక్షత్రం గురించి తెలుసుకోవాలంటే ఇది చాలా చక్కటి అందమైన నక్షత్రం. మనం ఆకాశంలో దీన్ని వీక్షించినప్పుడు 5 తారల సమిష్టి రూపంతో కృష్ణవర్ణంతో అంటే నలుపు వర్ణంతో చాలా చక్కటిగా అందంగా చిన్న బండి ఆకారంలో కనబడుతుంది. దీనికి ఈ నక్షత్రానికి అధిదేవుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే. ఈ నక్షత్రం చంద్రమహాదశతో ప్రారంభమవుతుంది, వృషభ రాశిలోకి వస్తుంది. రత్నశాస్త్ర ప్రకారం ఈ నక్షత్రం వారు మంచి ముత్యం ధరిస్తే మంచిదని అంటారు. సంఖ్యాశాస్త్ర ప్రకారం 1, 2, 5, 9 సంఖ్యలు లక్కీ నెంబర్గా చెప్తారు. అక్షర సంఖ్య ప్రకారం ఓవా విఓలతో 4 పాదాలతో నామకరణం చేస్తూ ఉంటారు. ఇంతటి గొప్ప నక్షత్రంలో అంతకన్నా గొప్పవాడైన ద్వాపరయుగ సాక్షాత్ భగవంతుడి రూపం విష్ణుమూర్తి రూపమైన శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించడం అందరికీ తెలిసిన విషయమే. ఈ నక్షత్రం రోహిణీ నక్షత్రం జంబూ వృక్షం చెప్పుకున్నాం. జంబూ వృక్షం అంటే ఏమిటి? నేరేడు చెట్టు. నేరేడు చెట్టునే జంబూ వృక్షం అంటారు. ముందుగా ఈ జంబూ వృక్షాన్ని నేరేడు చెట్టుని ఇతర భాషల్లో కూడా మనం తెలుసుకుందాం. ఇన్ హిందీ ఇట్ ఈస్ నోన్ యాజ్ జామున్, ఇన్ తమిళ్ నేంద్రఫలం, ఇన్ కన్నడ నెరులాగా వ్యవహరిస్తారు. ఇన్ English it is known as Indian cherry. Indian cherry is known for iron contents of vitamins. ఈ పలు విధాల భాషలో ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈ కార్యక్రమాన్ని మన తెలుగువారే కాకుండా ఇతర భాషల వారు కూడా చూసే అవకాశం ఉంది. వారు కూడా ఈ జంబూ వృక్షం వల్ల లబ్ధి పొంది లాభం పొందుతారన్న సదుద్దేశంతోనే ఇలా తెలియచేయడం జరిగింది. సరేనండి, నక్షత్రం గురించి చెప్పుకున్నాం. జంబూ వృక్షం మరి ఎక్కడ దొరుకుతుంది, ఎలా పూజించాలి, ఎవరు పూజించాలి అనేది తెలుసుకునే ముందు అసలు ఈ నక్షత్రం కి సంబంధించిన జంబూ వృక్షం గురించి కూడా తెలుసుకుందాం. మనం నిత్యం అనుసరించే పూజా విధానంలో సంకల్పం చెప్పుకునే విధానంలో తొలుతగా ఈ పేరునే స్మరించుకుంటాం. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని మొదలు పెడతాం. జంబూద్వీపం అంటే ఏమిటి? సాక్షాత్తు నేరేడు చెట్లు ఉన్న ద్వీపం అన్నమాట. ఏ ద్వీపం అయితే చెట్ల సంఖ్యతో గుబురుగా పెరిగిందో దాన్నే జంబూద్వీపం అన్నారు. అంటే ఎప్పటి మాట ఇది? కొన్ని యుగాల ముందు మాట, కొన్ని లక్షల సంవత్సరాల కిందటి మాట ఈ జంబూద్వీపం. అంటే ఆ కాలంలోనే ఈ జంబూ వృక్షానికి అంతటి ఘనత ఉందన్నమాట. అంతటి పురాతనమైనది. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగంలో జన్మించిన కంటే పురాతనమైన ఈ జంబూ వృక్షం అనగా నేరేడు పళ్ళ వృక్షం. ఇటువంటి నేరేడు పళ్ళ వృక్షాలు జంబూ వృక్షం ప్రఖ్యాతంగా ఎక్కడ ఉందంటే ఇది తమిళనాడులోని తిరుచినాపల్లిలో ఒక శివాలయంలో ఉంది. ఇది గొప్ప విచిత్రమైన వృక్షంగా చెప్పవచ్చు. ఎంత ముందే చెప్పాను చాలా గొప్ప వృక్షం అని. దానికి మీకు ఉదాహరణగా చెప్తున్నాను. ఆ శివాలయంలో ఈ జంబూ వృక్షం ఎలా ఉంటుందంటే విస్తారమైన కొమ్మలతో ఒక ఛత్రాకారంలా అనగా గొడుగాకారంతో గుడికే పందిరి వేసినట్లుగా గుడంతా ఆక్రమించుకుని ఛత్రాకారంలో గుడికే పందిరి వేసినట్టుగా వింతగా శోభిల్తూ ఉంటుంది. ఇది తప్పకుండా చూడవలసిందే. వైద్యపరంగా తీసుకుంటే ఈ జంబూ వృక్షం యొక్క పళ్ళు, నేరేడు పళ్ళు అమోఘమైన శక్తిని ప్రసాదిస్తాయి. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందువల్లే అన్నాను ఇండియన్ చెర్రీ ఈజ్ కంటెంట్స్ ఆఫ్ మోర్ మినరల్స్ అండ్ మెడికల్ వాల్యూస్. ఇది నేరేడు పళ్ళు ముఖ్యంగా ఎవరికి ఉపయోగం? వీరికి వారికి అని కాదు, అందరికీ ఉపయోగమే. కానీ ముఖ్యంగా కఫంతో బాధపడేవారు ఇవి సేవిస్తే తప్పకుండా కఫం తగ్గుతుంది. కఫం ఉన్నప్పుడు మన శరీరంలో
మనం ఎన్ని మందులు వాడినా దానివల్ల ప్రయోజనం ఉండదు. తదుపరి జీర్ణశక్తి. మనం నిత్యం అన్ని రకాలు తింటూ ఉంటాం, కానీ ఆ జీర్ణించుకునే శక్తి లేనప్పుడు అవి తినిన పదార్థాలు అరగవు. అటువంటి జీర్ణశక్తిని పెంపొందించే లక్షణాలు ఈ నేరేడు పళ్ళల్లో ఉన్నాయి. ఎప్పుడు దొరకవు కదండి, కొంచెం కాస్ట్లీగా కూడా ఉంటాయని మీరు అనుకోవచ్చు. ఇవి దొరికినప్పుడు మీరు హాయిగా దొరికినంతకాలం శుభ్రంగా తినండి. తదుపరి ఈ నేరేడు పళ్ళని ఎండబెట్టి వాటి యొక్క కాయల్ని గింజలను తీసివేసి కాయల్ని పౌడర్గా చేసి తేనెలో కలిపి సేవించండి. ఇది అద్భుతంగా అజీర్ణశక్తికి, కఫానికి పనిచేస్తుంది. కొందరు దగ్గు, ఆయాసంతో కూడా బాధపడుతూ ఉంటారు. అటువంటి గుణాలని తగ్గించేది నేరేడు పళ్ళని చెప్పాలి. మరొక విషయం, ఎందుకు మరి ఈ నేరేడు పళ్ళకి ఈ రోహిణి నక్షత్రాన్ని ఆపాదించారంటే అది ముందు తెలుసుకుందాం. ముందుగా ప్రతి ఒక్కరూ రోహిణి నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఇక నుంచైనా ఈ జంబూ వృక్షాన్ని పూజించండి, సేవించండి, ఆరాధించండి. దీనివల్ల ఏమిటండి, మా గ్రహదోషాలు పోతాయా, మాకు లక్షల ఆస్తి వస్తుందా, రుణబాధలు తీరిపోతాయా అనే అభిప్రాయంతో ఉండకండి. ఈ జంబూ వృక్షాన్ని సేవించడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఇంటిల్లిపాది కూడా మనోవేదన లేకుండా ఉంటారు. మన మనస్సు హాయిగా ఉన్నప్పుడు ఇంకేం కొదవండి. ఈ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు సుఖశాంతులు పొందుతారు. అందువల్ల అందరూ పూజించవచ్చు, కానీ కనీసం రోహిణి నక్షత్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ, చిన్న పెద్ద అందరూ, స్త్రీలు పురుషులు అందరూ పూజించి సేవించండి. ఎలా అంటారు, మనం తులసి చెట్టుని ఏ విధంగా పూజిస్తామో ఆరాధిస్తామో అలాగే చేయండి. ముఖ్యంగా సోమవారం నాడు చేస్తే మరీ మంచిది. ఎవరు చేయాలండి ఈ పూజలు? అవి లేడీసే చేస్తారు కదా, జెంట్స్ కూడా చేయాలా? మగవారికి టైం ఎక్కడ ఉంటుంది అని అడగవచ్చు. ఎవరైతే రోహిణి నక్షత్రంలో పుట్టారో ఇది అందరూ ఆచరించాలి, మగైనా ఆడైనా చిన్న పెద్దయినా. ఇది అంత కష్టతరం ఏం కాదు. ముందుగా మీ దగ్గరలో ఈ నేరేడు వృక్షం ఎక్కడుందో తెలుసుకొని ప్రతి సోమవారం అక్కడికి వెళ్ళి మనం తులసి చెట్టుని ఎలా పూజిస్తాము అంటే పసుపు కుంకుమతో పూజించడం, అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ చదవడం. ఏ సహస్రనామం అంటారా? చంద్రగ్రహ సహస్రనామం. కారణం ఈ రోహిణి నక్షత్రం చంద్రగ్రహ దశతో ప్రారంభమవుతుంది. అందువల్ల చంద్ర భగవాన్ అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదవండి. హారతలు ఇవ్వచ్చు. ఎటువంటి మనం నియమాలు నిష్టలు మనం వ్రతంలో పాటిస్తున్నామో అలాగే ఈ వృక్షాన్ని పూజించినప్పుడు కూడా పాటించండి. మరి ప్రతి సోమవారం ఉంటే కుదరదు కదండి అన్నప్పుడు చక్కగా ఆ వృక్షాన్ని మొక్కను సంపాదించి మీ ఇంటిలోనే పెట్టుకోండి. అది మీరు ఎక్కడంటే ఇది ఇంటి ముందు ఆవరణలో నెలకొల్పవచ్చు. దీనికి వాస్తుశాస్త్రం ప్రకారం నిషేధం లేదు. ఇలా ఈ వృక్షాన్ని, జంబూ వృక్షాన్ని పూజించే అవకాశం లేనప్పుడు ఈ వృక్షం యొక్క మొక్కను సంపాదించి పూల కుండీలో పెట్టుకోవచ్చు. పెద్ద కుండీలో పెట్టుకుంటే మంచిది. మనం మొక్కల్ని ఎలా సంరక్షిస్తామో ఈ చెట్టు కానీ మొక్కను కానీ సంరక్షించి పూజిస్తే మనకెంతో మేలు కలుగుతుంది. ఇక్కడ మరొక విషయం చెప్పాలి. మరి రత్నాలు, రుద్రాక్షలు అవన్నీ ధరించినా వచ్చే ఫలితం దీనికి వస్తుందా అంటారు. తప్పకుండా వస్తుంది. కారణం ఎందువలనంటే మన పూర్వీకుల నుండి ఎన్నో వేల సంవత్సరాల నుండి వృక్షాన్ని పూజించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. కొందరి ఇంటి పేర్లు కూడా ఈ వృక్షం యొక్క పేర్లతోనే ఇప్పటికీ మనం చూస్తూనే ఉంటాం. అందువల్ల ఇప్పటికైనా రోహిణి నక్షత్రంలో జన్మించే ప్రతి ఒక్కరూ కూడా ఈ
జంబూ వృక్షాన్ని, నేరేడు వృక్షాన్ని పూజించండి, ధరించండి, మీకు మేలు జరుగుతుంది. తదుపరి ఇంకొక దీని విశిష్టత ఏమంటే